ఈవిడ ఎలాగో చాలా పోద్దండి, ఎందుకు సుఖమేముందండి, ఎందుకండి ఏం పని చేయదండి, అలా అది పొడి సాక్షి చెప్పేసి పోద్దండి. ప్రార్థనకి రాదండి ఆవిడ, వేస్ట్ అండి. పాస్టర్ గారు ఒక్కొక్క పేరు చెప్తే తీసేయండి, ఇది తీసేయండి, ఇది ఇంకేమన్నా తీసేస్తానండి, ఏముందండి గాడి కూడా ఏమీ లేదండి. మా బోధలన్నీ గాలిలో ఉన్నాయండి. దేవునికి స్తోత్రం కలండి. నీ పేరు చెబితే, నువ్వు పాట పాడితే, పాటకు తగ్గ జీవితం ఉంటేనే ఆ పాట ఎత్తుకుని పాడు, లేదా పాట పాడుకో. ఎందుకంటే దేవునితో కూడా అది అబద్ధం. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా ఎలా బతకమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా. ఇంకేంటి తర్వాత లైను, నీకోసమే. అయ్యి బాబోయ్ అంత చేసేస్తున్నావో గుళ్ళు, అసలు టైం అంతా తగ్గించేస్తావు. అయ్యగారు ఫోన్ చేసి, అయ్యగారండి ఈ రోజు నాకేమైనా పని ఉందండి, మీకేమైనా సహాయపడాలా, ఏదైనా పని ఉందా, ఏదైనా మీటింగ్ ఉందండి, మందిరంలో ఏమైనా పని ఉందా, మందిరాన్ని శుభ్రం చేయాలా, మందిర పరిచయం ఏముందండి, మందిరంలో ఏ పరికరాలు కావాలండి, మందిరంలో ఏం పోయేయండి, ఏం పాడైపోయేయండి, ఏది అవసరం ఉందని ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు ఫోన్ చేసావా? పాట పాడేస్తావు, నీ బతికెత్తదట. మరి తెగ పాట బాగుందంటే చాలు పాడేడువే, అబద్ధం పాడకూడదు అనేటువంటి స్పృహ నీకు లేదు. అడుగుతాడు లెక్క, మాటకే లెక్క అడిగినప్పుడు పాటకు లెక్క అడిగాడండి దేవుడు. చెప్పండి అమ్మ, నువ్వు ఈ పాట పాడినట్టున్నావు, ఈ పాట ప్రకారంగా చేయలేదు కదా, నువ్వు ఈ పాట ప్రకారం చేయనప్పుడు ఈ పాట ఎందుకు పాడు నువ్వు అని అడిగితే ఏం చెప్తావు? ఏ సంబంధం చెప్తావు చెప్పు? నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. దేవదూతలే పరిచర్య చేసిన మార్కు శుభవార్త 1:13 మాట, ఆఖరి మాటగా చదువు ముగిద్దాం. మార్కు శుభవార్త 1:13 త్వరగా సహాయం చేయండి. దేవదూతలే పరిచర్య చేసినప్పుడు సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో ఉండెను. మరియు దేవదూతలు, దేవునికి స్తోత్రం, దేవదూతలే అరణ్యములో యేసు ప్రభు వారు 40 దినములు ఉపవాసం ఉండినప్పుడు అడవి జంతువులు, అడవి దున్నలు అన్నీ కూడా దాడి చేస్తాయేమో, మింగేస్తాయేమో, కొరికేస్తాయేమో అనేటువంటి విష సర్పాల మధ్య ఉన్నప్పుడు యేసు ప్రభుకి సహాయం చేసింది, పరిచయం చేసింది ఎవరండి? దేవదూతలే దేవునికి పరిచయం చేస్తున్నప్పుడు దేవదూత యొక్క దర్శనం కొరకు ఎదురు చూసే మనం ఎంత పరిచర్య చేయాలో ఒక్కసారి అలా గుండెల మీద చేసుకుని మంచమే పడుకుని, ప్రభు దేవదూతలే నీకు చేస్తున్నాను, నేనేం చేశాను ఆయన? మందిరంలోకి వచ్చి సంవత్సరాలు అయిపోయాయి ప్రభు, 23 అయిపోయింది, 16 అయిపోయింది, 18 అయిపోయి అక్కడే ఉన్నాను ఆయన, ఇంకా ప్రార్థనలోనే ఉన్నాను ఆయన, ఇంకా చప్పట్లు కొట్టేది. అమ్మా చెప్పండి దేవునికి స్తోత్రం, కొట్టండి చప్పట్లు అంటే నేను కొట్టడం తప్ప ఒక్క మాట నేను తాకితే ప్రభు స్తోత్రము నాయన, ఈ వాక్యము నా కొరకేనని ఒక సాక్ష్యం చెప్తుందని గత కొన్ని సంవత్సరాల క్రితం పలానా వాక్యము ద్వారా నేను తాకబడ్డాను, పలానా వాక్యము ద్వారా నేను మార్చబడ్డాను, పలానా వాక్యం నన్ను తాకింది, పలానా వాక్యం నన్ను పట్టుకుంది, పలానా వాక్యము ద్వారా ఇదిగో ఇక్కడి నుంచి నేను దేవుని కొరకు పని కొరకు ఉపయోగపడే పనిముట్టుగా మారతానని మహిమకరమైన సాక్ష్యం వినబడద్దేమోనని గత కొన్ని సంవత్సరాలుగా అలాగే చూస్తానే ఉన్నాను. మా అమ్మాయికి కడుపండి, మా అబ్బాయికి ఏమో పెళ్ళండి, నేను 2 కొంపలు కట్టానండి, ఇంకో 2 కొంపలండి. కట్టు కొంప మీద కొంప, బిడ్డల మీద బిడ్డలు, ఇలాగే 70-80 వచ్చేసిన తర్వాత 80 అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును. 80 అయిన తర్వాత అన్నిటి మీద ఏమవుతుంది? వ్యర్థము. ఎందుకంటే ఆ పిల్లలు కన్న పిల్లలు నిన్ను ఏం చేయరు? చూడరు. నేను చెప్తున్నాను కదా, నీ పిల్లలు నిన్ను చూడరు. జనరేషన్ మారిపోయింది. నిన్ను చూసేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నీకు నిత్యత్వం ఇచ్చేవాడు దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన ప్రేమించి ఆయన కొరకు బ్రతకరా బాబు అని ఎంత జ్ఞానం కలిగించిన మాటలు చెప్తుంటే ఒక్క మాట కూడా నేను పట్టడం లేదే. దేవదూతలే అంత పరిచర్య చేస్తే దేవదూతల కంటే మిన్నయైన మనము, ఆయన కుమారులమైన మనము ఆయనకి ఎంతగా పరిచర్య చేయాలో, ఆయన కొరకు, ఆయన పని కొరకు ఎంత తహతహలాడాలో యేసుక్రీస్తు వారు దెప్పిపరిచినట్లుగా ఎవరునూ తమ సొంత కార్యములనే చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను మరి ఏమినరు? చూడండి, మరి మీకందరికీ చేతులు ఎత్తి ఈ కొత్త సంవత్సరంలో కాళ్ళు పట్టుకొని కూడా బ్రతిమాడుతున్నాను, అందరూ కూడా పరిచర్య చేద్దాం. ఏం చేద్దామండి? పరిచర్యకి చేద్దానికి ఏం వయసుతో పని లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పరిచర్య చేస్తారు. దాసుడని, స్వతంత్రుడని, సేవకుడని, ఘనుడని, గాయకుడని భేదం లేదు. అందరూ దేవుని
పరిచారకులే. అందరూ తల్లవలసిన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, ఈ చిన్న వాక్యం ద్వారా బిడ్డలను సంధించినందుకు వందనములు.